Namaskaram Andi. My name is Dr. Sucharita. I am homeopathy physician. Our clinic is Ananta Homeopathy Clinic. We have two branches. First branch is BHN UMIG, road number 12 andi. Second branch is Gopannapalli, Tellapur. So this is my first video. I want to start with my video topic like అపోహలు హోమియోపతి మీద ప్రజలకున్న అపోహలు ఏంటో అవి క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నా 17 years ఎక్స్పీరియన్స్లో నేను చాలామందికి ఉన్న డౌట్స్ క్లారిఫై చేస్తూ వస్తున్నాను. సో ఈ వీడియో ద్వారా ఫస్ట్ నేను హోమియోపతి మీద ఉన్న అపోహలు క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అపోహ, నేను హోమియోపతి మెడిసిన్ చాలా రోజుల్లో ప్రీవియస్ ఎప్పుడూ ఉపయోగించలేదండి. సో ఇప్పుడు వాడితే ఏమన్నా అవుతుందేమో, నాకు పడదేమో. సో ఇది చాలామందికి ఉంది. సో దయచేసి అలా అనుకోవద్దండి. ఫస్ట్ హోమియోపతి మెడిసిన్ అంటేనే సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్. తర్వాత మనం లైఫ్ లాంగ్ యూజ్ చేసినా కానీ మనకి హామ్ మాత్రం జరగదు. అది అందరికీ తెలిసింది. ఒకవేళ తెలియని వాళ్ళు తెలుసుకోండి. సో సైడ్ ఎఫెక్ట్ లేనిది. నాకు పడుతుందో పడదో, సైడ్ ఎఫెక్టే లేనప్పుడు పడకపోవడం అంటూ ఉండదండి. న్యూ బార్న్ బేబీ పుట్టక ముందు అంటే నార్మల్ డెలివరీ ప్రాసెస్ కూడా మన హోమియోపతి మెడిసిన్ హెల్ప్ చేస్తుందండి. సో బిఫోర్ బర్త్ టు టిల్ బెడ్ రిడెడ్ పేషెంట్స్ వరకు అన్ని రకాలుగా హోమియోపతి మెడిసిన్ హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు దీని గురించి భయపడాల్సిన పని లేదు. ప్లస్ కొంతమందే వాడాలేమో, అన్ని కేసులకు హోమియోపతి మెడిసిన్ యూజ్ అవ్వదేమో. ప్రతి డిసీజ్కి స్టేజెస్ అనేవి ఉంటాయండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని అలా ఆ స్టేజెస్లో మీరు ఫస్ట్ 3 స్టేజెస్ వరకు హ్యాపీగా హోమియోపతి మెడికేషన్ యూజ్ చేయొచ్చు. ఎప్పుడైతే మన చేతిలో లేదు కేసు అనుకున్నప్పుడు మనకు కూడా కొన్ని ప్రివెన్షన్స్ ఉంటాయి, కొన్ని ప్రోటోకాల్. ఆ డిసీజ్ లెవెల్ దాటింది అంటే యాజ్ ఏ డాక్టర్గా పేషెంట్ని సేవ్ చేయడం మాత్రమే మా బాధ్యత. ఎనీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏ డాక్టర్ అయినా కానీ పేషెంట్ సేఫ్ మాత్రమే చూసుకుంటారు. కాబట్టి ఇఫ్ ఇట్ ఈజ్ ఎసెన్షియల్, మన మెడిసిన్తో అవ్వదు. వెదర్ ఏ మెడిసిన్, సర్జరీ అనేది అదొక అలోపతియో, అది ఒక హోమియోపతియో, అదొక ఆయుర్వేదికో అని స్పెసిఫిక్ కాదండి. సర్జరీ ఇస్ ద సర్జరీ. మెడికేషన్తో వెదర్ ఏ సిస్టమ్ ఆఫ్ ద మెడిసిన్తో పేషెంట్ క్యూర్ అవ్వనప్పుడు వెళ్ళేది సర్జరీ. ఎమర్జెన్సీ కండిషన్ కూడా అంతే. మెడికేషన్ కండిషన్లో లేడు, ఆ చేయి దాటినప్పుడు వెళ్ళేదే ఎమర్జెన్సీ కండిషన్. సో ఆ ఎమర్జెన్సీ కండిషన్ వచ్చినప్పుడు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అయినా కానీ పేషెంట్ని రిఫర్ చేస్తుంది, పంపిస్తుంది. సో మేము కూడా అలాగే పంపిస్తాం. సో మీరేం భయపడాల్సిన పని లేదు. ప్రతి జబ్బుకి హోమియోపతిలో మెడిసిన్ ఉందండి. ఈవెన్ సర్జరీ కేసెస్ కూడా మేము ట్రీట్ చేయగలం. ఎందుకంటే లైక్ ఫీమేల్స్ సో మెనీ డిజార్డర్స్, ఫీమేల్స్లో ట్యూమర్స్, గడ్డలు, రొమ్ములో గడ్డలు, గర్భసంచిలో గడ్డలు, వీటన్నిటినీ సర్జరీ అవాయిడ్ చేసే విధంగా హోమియోపతి మెడిసిన్ ఉంది. సో ఇట్స్ లైక్ ఏ హోమియోపతి సర్జన్ ఫ్యూ కండిషన్స్కి. సో సర్జరీ అనేది సపరేట్గా ఉంది. అలాగే హోమియోపతిలో కూడా హోమియోపతిక్ సర్జన్ అని మనం ఏ అయితే డిసీజులు సర్జరీ కేసెస్కి ఉంటాయో అందులో 90% కేసెస్ని మనము సర్జరీ లేకుండా ఓన్లీ విత్ హోమియోపతి పిల్స్ తోటి 100% క్యూర్ చేయవచ్చు. కాబట్టి మీరు ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటేనండి, నాకు హోమియోపతి మెడిసిన్ పడదేమో, నేను ఇంతకుముందు ఈ మెడిసిన్ ఎప్పుడు ఉపయోగించలేదు, ఇప్పుడు వాడితే నాకేమైనా అవుతుందేమో అని మీకు అనుమానం వచ్చినప్పుడు ఫస్ట్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీ ఇంటి దగ్గర ఉన్న, మీకు నియర్గా ఉన్న ఏ హోమియోపతి డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి మీకున్న వ్యాధి గురించి చెప్పి మీకున్న డౌట్స్ అడిగి తర్వాత మీరు యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. కాబట్టి మీ డౌట్స్ని మీ దగ్గరనే ఉంచుకోకండి. జస్ట్ గో అండ్ ఆస్క్ డాక్టర్ and you clarify your doubts and you can use happily without side effect and gentle permanent cure you will get with the homeopathy. So we'll meet with another topic. Please subscribe my channel and like my channel and share to your friends maximum, because we want to avoid the so many cases will treat permanently. So we want to remove your negative energy from your body with our homeopathy medication. That is our motto. So please like and share my channel.